హల్లెలూయా. సర్వోన్నతులు సర్వశక్తివంతుడైన మన యేసు ప్రభు వారికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ముఖ్యంగా దేవుడు నా సాక్ష్యాన్ని, నా టెస్టిమనీని మీ ముందు ఉంచడానికి దేవుడు చూపించిన కృపను బట్టి దేవునిలో నేను ఎంతగానో ఆనందిస్తున్నాను. అదేవిధంగా ఈ టెస్టిమనీని వీక్షిస్తున్న ప్రజలందరికీ కూడా మీకు వందనాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా దేవుడు నన్ను ఎలా ఏర్పరచుకున్నది అన్నదాని గురించి మీతో పంచుకోవాలనుకుంటున్నాను. నా పేరు విజయభాస్కర్. నేను హైదరాబాద్లో ఉంటాను. ఇక్కడే పరిచయం కూడా చేస్తున్నాను. ముఖ్యంగా నా సాక్ష్యం ఏంటంటే, నేను సివిల్ కాంట్రాక్టర్గా జీవనాన్ని సాగించేవాడిని. బాగా తాగుతూ తిరుగుతూ చేసేవాడిని. ఒకసారి నేను మా మిస్సెస్ వీళ్ళంతా దేవుని గుడికి వెళ్ళేవారు. సో వాళ్ళని తీసుకురావడానికి నేను వెళ్ళేవాడిని. అయితే ఆ పాస్టర్ గారికి సంఘానికి ఒక టెంపుల్ లేదు. అలాంటి సమయంలో నేను అక్కడికి ఇక్కడికి వెళ్ళి తీసుకొస్తూ ఉండేవాడిని. అలాంటి సమయంలో నేను ఒకవేళ వెళ్ళే దగ్గరలో నాకు అక్కడ ఫ్లాట్ ఉండేది. ఆ ఫ్లాట్లో ఒకవేళ ఇల్లు కట్టుకుంటే కనుక నేను పైన ఒక ప్రేయర్ హాల్ ఇద్దాము అని అనుకున్నాను. మేమిద్దరం అనుకున్నాం, మా మిస్సెస్ నేను అనుకున్నాను. అనుకున్న తర్వాత కొన్నాళ్ళకి మేము అక్కడ ఇల్లు కట్టడం జరిగింది. పైన ఒక ప్రేయర్ హాల్ లాగా కట్టాము. తర్వాత అందులో ప్రేయర్స్ అవి నడిచాయి. దాని తర్వాత అందరూ కూడా నా దగ్గరికి వచ్చి అనేవారు అనమాట, బాప్తిసం తీసుకోండి అంటే నాకేమో అంతగా బాప్తిసం తీసుకోవాలి లేదా యేసు ప్రభు అనే ఒక దేవుడు ఉన్నాడు అని నాకు అంతగా అనిపించేది కాదు. ఎందుకంటే నేను బాగా ఆల్ ఓవర్ ఏపీలో ఉన్న, ఇండియాలో ఉన్న మొత్తం టెంపుల్స్ అన్ని తిరిగేశాను. నేను అయ్యప్ప మాలేసుకున్నాను, 7 times మాలేసుకున్నాను. అనేక టెంపుల్స్ తిరిగాను. ప్రతి టెంపుల్కి కనీసం నా నెత్తి మీద 1/2 inch ఎయిర్ కూడా వచ్చేది కాదు. ఒక అరణ్యం కూడా రాకముందే మళ్ళీ ఏదో గుడికి వెళ్ళడం, గుండు చేయించుకోవడం, ఎప్పుడు నాకు గుండె ఉండేది అనమాట. ఆ విధంగా ఉండేవాడిని. అలా ఉంటున్నప్పుడు నేను పైన హాల్ కట్టించిన తర్వాత ప్రేయర్స్ జరిగినప్పుడు మా మిస్సెస్ వీళ్ళందరూ కూడా బాప్తిసం తీసేసుకుంటాం అని చెప్పేసి అందరూ కూడా బాప్తిసం తీసేసుకుంటాము అనే లెవెల్కి వచ్చేసారు. వీళ్ళు వచ్చే శుక్రవారం నాడు బాప్తిసం తీసేసుకుంటాము అని చెప్పేసి అన్నారు అనమాట. బాప్తిసం తీసేసుకుంటే వాళ్ళందరూ స్వర్గానికి వెళ్ళిపోతారు, నేను నరకానికి వెళ్ళిపోతాను అనే ఫీలింగ్ నాలో వచ్చేసింది. అయితే ఇలా కాదు కానీ మనం కూడా బాప్తిసం తీసేసుకుంటే వీటితో పాటు స్వర్గానికి వెళ్తాం, లేకపోతే నరకంలో ఉండిపోతాం. యమధర్మరాజు మూలేసి వెళ్ళిపోతాడు. ఇంక ఇవన్నీ అందరూ అంటుందో ఇంక భయం వేసి నేను కూడా బాప్తిసం తీసేసుకుంటాను అన్నాను. అంటే అప్పుడు ఇంకా వీళ్ళతో పాటు నేను కూడా బాప్తిసం తీసేసుకున్నాను. అయిపోయింది. బాప్తిసం తీసుకోవడం కూడా ఒక వండర్. ఏంటంటే ఒక రాజకుమార్తె ఉందంట. ఆ రాజకుమార్తెకి యుక్త వయసు వచ్చింది, పెళ్లి చేయాలి అని రాజు స్వయంవరం ప్రకటించాడు. అది ఏ విధంగా ప్రకటించాడంటే, ఒక సెలయేరు ఉంది. ఆ సెలయేరులో అన్ని ముసళ్ళు ఉన్నాయన్నమాట. ఆ ముసల్లో దాటుకుని ఎవరైతే యువతల ఒడ్డుకు వస్తారో ఆ అమ్మాయిని పెళ్లి చేస్తాను అని చెప్పి అతను స్వయంవరం ప్రకటించాడంట. అయితే ఈ రాజకుమారులు అందరూ కూడా యువతల ఒడ్డు వరకు వస్తున్నారంట. ఇక్కడికి వచ్చి అక్కడ ఆగిపోతున్నారు అందరూ. ఎవరు దుక్కుతారు, ముసలు ఉంటే. అలాగని చెప్పేసి అందరూ అక్కడ ఆగిపోతుంటే ఇంట్లో ఒక అతను అది దాటుకుని యువతలకు వచ్చేసేదంట. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అంతా హ్యాపీగా అయిపోయిన తర్వాత ఒక రోజు చక్కగా వాళ్ళిద్దరూ పిచ్చి బట్టి మాట్లాడుకుంటూ కూర్చుంటున్న టైంలో ఆ అమ్మాయి అడిగిందంట ఆ అబ్బాయిని, ఏమండి అందరూ ఆగిపోయారు కదా, మీరు ఎలా దాటొచ్చేసారు అని అడిగిందంట. అడిగితే ఈయనంట, నేనెక్కడ దాటొచ్చిన పిచ్చి మొహం, ఎవడో వెనకాల నుంచి నూకేసాడు, నేను వచ్చేసాను. అలాగే నా బాప్తిసం కూడా అలాగే అయింది. ఏదో స్వర్గంలో వెళ్దాం అని చెప్పేసి నేను బాప్తిసం తీసుకున్నాను. కానీ నేను బాప్తిసం తీసుకుని దేవుళ్ళు ఐక్యమయ్యాను. అదేవిధంగా నేను ఎప్పుడైతే బాప్తిసం తీసుకుని యువతలకు వచ్చానో రాగానే నా కాంట్రాక్ట్స్ అన్ని అంటే ఎప్పుడైతే బాప్తిసం తీసుకున్నానో అప్పటి నుంచి కొంచెం నాకు బ్యాడ్ టైం స్టార్ట్ అయిందండి. నిజం చెప్పాలంటే బ్యాడ్ టైం ఎలా అంటారా, ఏ సైట్కి వెళ్తే ఆ సైట్లో లేవగా అలా అనేక రకాలుగా దాదాపు నేను 7-8 లక్షల వరకు నేను పాడు చేసుకున్నాను. ఆ విధంగా పాడైపోయింది. అసలు ఎలా జరుగుతుందో ఏంటో నాకేం అర్థం కాకుండా ఉంది. అలాంటి సిచ్యువేషన్లో
నేను అంటారు కదా ఏరేవి దరిద్రుడికి ఏరేవి వెళ్ళిన ముడపరిగి అని, అలాగే ఏది చేస్తుంటే అది నాశనమే, అసలు బొగ్గే, ఇంకేమీ లేదు. అంత ఘోరంగా అయిపోతుంది. అంత ఘోరంగా అయిపోతున్న సమయంలో మేమందరము వైజాగ్ వెళ్దాము సరదాగా, అంటే ఖాళీగానే ఉంటున్నాం కదా, వైజాగ్ వెళ్దామని చెప్పేసి మేమందరం ప్లాన్ చేసుకున్నాం. ప్లాన్ చేసుకుని అక్కడ కాటేజ్ అన్ని బుక్ చేశాను, అన్ని బాగానే ఉన్నది శుభ్రంగా చేసుకుని బయలుదేరుతున్నాం. బయలుదేరేటప్పుడు మేము కార్లో బయలుదేరదాం అనుకున్నాం. ఈ లోపు మిస్సెస్ వచ్చి, ఎందుకంటే అక్కడ 5 days కదా, 5 days మళ్ళీ మనం రైల్వే స్టేషన్లో కార్ బయట పెడితే బాగుంటుంది కదా, బైక్లో వెళ్దామని చెప్పేసి అంటే సరే బైక్ తీసుకున్నాం, బైక్లో వెళ్తున్నాం. రైల్వే స్టేషన్లో బైక్ పెట్టేసి అక్కడ నుంచి ట్రైన్లో వెళ్దాము. సో దాంట్లో వెళ్ళేసరికి కరెక్ట్గా గోవిందపల్లి టర్నింగ్ తిరగగానే నాకు ఒక అతను అడ్డం వచ్చేసారు. అడ్డం వచ్చేస్తే పడిపోయిన తర్వాత నాకు ఇవన్నీ దెబ్బలు తగిలి, మా అమ్మాయికి నెత్తికి దెబ్బలు తగిలి, ఇంక ఇవన్నీ కొంచెం చాలా అసలే ఇలా ఉన్నప్పుడు ఇంకా అసలు నా పరిస్థితి ఏం బాగోదు. ఇంకా శుభ్రంగా ఫుల్ తాగేయడం, ఎవరైనా వచ్చి యేసుప్రభు వారి గురించి కానీ ఎవరైనా ఇలాగే వచ్చి ఏమన్నా అంటే కనుక ఇంకా బేర్చగా వాళ్ళని దూషించడం. ఎవరైనా ప్రార్థన చేస్తారంటే అసలు నాకు ప్రార్థన అవుతుంది ఏమవుద్దు, అసలు యేసుప్రభు అనే ఆ మాట నా ఇంట్లో పలకొద్దు అని చెప్పి నేను కొంచెం అందరినీ కూడా కోప్పడేవాడిని. అలాంటి సమయంలో నాకు ఒకటి అనిపించింది అనమాట. అంటే నేను అయ్యప్ప మాల 7 సార్లు వేసుకున్నాను. 7 సార్లు వేసుకున్నప్పుడు లాస్ట్ టైము నేను ఆ కొండకి వెళ్ళకోకుండా మాల తీసేసాను. అదే విధంగా అంటే నేను 2-3 రోజులు వెళ్తాను అనగా మా పెద్ద చనిపోయినందుకు మాల తీసేయవలసి వచ్చింది. మాల తీసేసిన తర్వాత ఇంకా మళ్ళీ మామూలుగా ఇలా అయిపోయింది. 7 సంవత్సరాలు అయిపోయింది అనుకోండి, అయినా కూడా ఆ దోషం ఏమైనా ఉండిపోయిందేమో, ఒకవేళ ఆ దోషానికి నన్ను ఈ విధంగా ఇబ్బందులు పెడతానేమో అన్నట్టుగా నేను అభిప్రాయపడి, సరే మా ఇంటి పక్కన ఒక ఆయన మాలేసుకుంటాడు అనమాట. డిసెంబర్ నెల ఉంది కాబట్టి ఆయన కూడా మాలేసుకుంటుంటే నేను కూడా మాలేసుకుంటాను అని చెప్పేసి నేను అతనితో మాట్లాడి బట్టలు తీసుకున్నాం, మాలలు తీసుకున్నాం, అన్నీ కూడా రెడీ చేసుకున్నాం. తెల్లారి 3 గంటలకి వెళ్దాము, మాలేసేసుకుంటే వెళ్దాము అని చెప్పేసి అనుకుంటే సరిగా 3 కూడా కాలేదు. అంతకుముందే నాకు మెలకు వచ్చి లేచి బాత్రూమ్కి వెళ్దామని లేచాను. నేను లేచేసరికి నా ఎదురుగా బ్రదర్ శ్యామ్ కిషోర్ గారు ఉన్నారు. బ్రదర్ శ్యామ్ కిషోర్ గారిని నేను ఒక్కసారి చూశాను అల్వాలో. ఒకసారి ఇలాగే అందరూ వెళ్తుంటే నేను కూడా అల్వాలో వెళ్ళాను అనమాట. వెళ్ళినప్పుడు బ్రదర్ శ్యామ్ కిషోర్ గారు ఒక్కసారి చెప్పటమే ఆయన్ని. సరిగ్గా ఆయన వచ్చి నేను సేవకుడికి ఎంచుకున్నాను అని చెప్పేసి అన్నారు. నన్ను మీరు సేవకుడికి ఎంచుకోవడం ఏంటి, చేయలేక నీ సేవ చేయాలా అని అనుకుంటాను. బాత్రూమ్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఆయన కనపడుతుంది. తర్వాత కొంచెం ఆలోచించారు, ఏంటి శ్యామ్ కిషోర్ గారు రావడం ఏంటి అని కొంచెం ఆలోచించినప్పుడు అంతా కళమూలే అనుకున్నట్టుగా నేను పడుకున్నాను. అయిపోయింది. ఒక 3 days తర్వాత, ఒక 3-4 days తర్వాత నాకు ఎందుకో 11-12 గంటల టైంలో నన్ను ఎవరు లేపినట్టయితే లేచి ప్రార్థన చేద్దాము అని అనిపించి మోకరించి ప్రార్థన చేస్తున్నాను. అందరూ యాక్చువల్లీ ప్రార్థించేటప్పుడు ఇలా 2 చేతులు కింద పెట్టి ప్రార్థిస్తారు, కానీ నా 2 చేతులు ఈ విధంగా ఉండి నేను ప్రార్థిస్తున్నాను. ఏదో మైకంలో ప్రార్థిస్తుంటే నా 2 చేతుల్లోని ఒక 2 చేతులు పడ్డ స్పర్శ తెలుస్తుంది. అరే నన్ను ఎవరో తాగుతున్నారు అన్నట్టుగా ఇలా కళ్ళు తెరిచి చూసేసరికి నా ఎదురుగా ఒక ఆకారడి మొత్తం రూమ్ అంతా లైట్, విపరీతమైన లైట్లో నేను మోకరించి ఉన్నప్పుడు అక్కడి నుంచి నాకు వచ్చిన స్వరం ఏంటి అంటే, నేను నిన్ను సేవకుడిగా ఎంచుకున్నాను అనే స్వరం నాకు వినపడినప్పుడు నేను మీ సేవ చేయాలంటే ఏదో ఒకటి నాలో ఉన్న స్పెషల్ ఏంటి అని నేను దేవుడిని అడిగినప్పుడు, నేను ఎవరి మీద అయితే చేయి వేస్తావో వాళ్ళలో ఉన్న రోగాన్ని నేను తీసివేస్తాను అని చెప్పేసి అన్నారు. అంటే ఇంకా 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 ఏంటి స్పెషల్ ఏంటి అని నేను అడుగుతున్నప్పుడు ఆయన, ఎవరైతే నిన్ను దగ్గరికి చెరలో నుండి ఇబ్బంది పడుతూ నీ దగ్గరికి ఎవరైతే వస్తారో వాళ్ళని చెర నుంచి విడిపిస్తాను అన్నారు. ఆ తర్వాత ఇంకా ఏంటి అన్నప్పుడు, ఇంకా అనేకమైనవి ఎవరైతే ఎరుకులు ఇబ్బందుల్లో ఉంటారో వాళ్ళని నేను ఆశీర్వాదంగా మారుస్తాను. ఎవరైతే నీ దగ్గరికి వచ్చి ఇదిగో నేను దేవుడి దగ్గర నుంచి ఇది పొందుకోవాలి అని అనుకుంటున్నాను అని ఎవరైతే వస్తారో వాళ్ళ ప్రార్థన నేను అంగీకరిస్తాను అని చెప్పి దేవుడు నాతో మాట్లాడినప్పుడు ఇంకా నేను అనేకంగా అసలు ఆయన చెప్తున్న ఆయన నాతో మాట్లాడుతూ ఉన్నప్పుడు అనేక రకమైనవి ఆయన చెప్తూ ఉన్నాడు. నేను అవునా అని అలాగ అనుకుంటా నేను అలానే పడుకుని నిద్రపోయాను. తర్వాత 3-4 గంటల వరకు నాకు మెలకు వచ్చేసరికి నేను కింద ఉన్నాను. ఏంటి నేను మంచం మీద కింద ఉన్నాను అని చెప్పేసి నేను గొప్పగా లేచి మళ్ళీ మంచం మీద పడుకున్నాను.
పడుకున్న తర్వాత ఆ రోజు నాకు షుగర్ ఉండేదండి, కొలెస్ట్రాల్ ఉండేది, బీపీ ఉండేది. అయితే ఆ రోజు ఏమైందంటే నేను ట్యాబ్లెట్ వేసుకోకుండానే పడుకున్నాను అనమాట. అప్పుడు మనము టిఫిన్ చేయక ముందు బ్లడ్ తీసుకుంటారు షుగర్ టెస్ట్కి, తర్వాత మనం టిఫిన్ చేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తీసుకుంటాను అనమాట. అలాగే నేను వెళ్ళాను టిఫిన్. మనం యాక్చువల్లీ రాత్రి ట్యాబ్లెట్ వేసుకోలేదు అన్న విషయం కూడా నాకు గుర్తులేదు. నేను వెళ్ళి వాళ్ళు బ్లడ్ తీసుకున్నారు, బ్లడ్ తీసుకున్న తర్వాత మళ్ళీ టిఫిన్ చేసేసి మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేయాలి. మనం టిఫిన్ చేయక ముందు కూడా ఓ ట్యాబ్లెట్ వేసుకోవాలి. అలాంటి నేను ట్యాబ్లెట్ కూడా తీసుకుని వెళ్ళలేదు ఆ రోజు. తర్వాత నేను మామూలుగానే ఏమవుతుందిలే అని చెప్పేసి మామూలుగానే నేను ఆయన బ్లడ్ ఇచ్చేసి వచ్చేసాను. వచ్చేసిన తర్వాత మళ్ళీ 1 గంటకి నేను డాక్టర్ కన్సల్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు డాక్టర్ గారు చూసి రిపోర్ట్ చూసి ఏంటిది ముందు తర్వాత కూడా నార్మలే ఉంది, ఇలా ఉండదు, అసలు షుగర్ పేషెంట్ అంటే చనిపోయేంత వరకు కూడా షుగర్ పోదు అన్నట్టుగా మాట్లాడాడు ఆయన. అలాంటప్పుడు నేనేం చేశానంటే మళ్ళీ ఆయన డాక్టర్ గారు ఏం చేశారంటే మళ్ళీ డిజిటల్ మీటర్ తీసుకొచ్చి మళ్ళీ చెక్ చేశారు. నా ఎదురుగా చెక్ చేస్తే మళ్ళీ నార్మల్ ఉంది. ఆయన ఏమన్నారంటే సరే ఇలా కొన్నిసార్లు జరుగుతూ ఉంటుంది, మీరు ఏం కంగారు పడకండి, ఒక నెక్స్ట్ మంత్ చూద్దాం, ఈ నెల అయితే మీరు ట్యాబ్లెట్స్ వాడకండి అన్నారు. వచ్చేసాను. అప్పుడు నాలో దేవుడు ఏదో ఒక క్లియర్ చేసాడు, అంటే నన్ను దేవుడు స్వస్థపరిచాడు. అదేవిధంగా నాలో ఏదో నూతన జరుగుతుంది అని నేను విశ్వసించి తర్వాత అసలు బీపీ ఉందా లేదా, అసలు కొలెస్ట్రాల్ ఉందా లేదా ఇవి కూడా చెక్ చేద్దామని చెప్పేసి నేను కొలెస్ట్రాల్ టెస్ట్ చేయించాను, అలాగే బీపీ టెస్ట్ చేయించాను. ఇవన్నీ కూడా నార్మల్ ఉన్నాయి. అప్పుడు నాకు గట్టి నమ్మకం, దేవుడు నన్ను ముట్టాడు, దేవుడు నన్ను టచ్ చేశాడు. నన్ను టచ్ చేయగా నాలో రోగాలన్నీ వెళ్ళిపోయి నేను విశ్వసించి అప్పటి నుంచి కొంచెం దేవుళ్ళలో ఎక్కువగా ప్రార్థనలో గడపడం కానీ, ఎక్కడైనా సమయంలోకి వెళ్ళడం కానీ అలాంటివి చేస్తూ ఉండేవాడిని. అలా చేస్తున్నప్పుడు ఒక రోజు ఏమైందంటే మా ఇంటి పక్క అమ్మాయికి కడుపులో గడ్డ వచ్చింది, ఆపరేషన్ చేయాలన్నారని హాస్పిటల్లో పెడితే ఆయన నాకు ఫోన్ చేసి 5,000 డబ్బులు కావాలి, మీకు డబ్బులు ఆపరేషన్కి డబ్బులు సరిపడదన్నా అని చెప్పి ఆయన నాకు ఫోన్ చేసినప్పుడు నేను అక్కడికి వెళ్ళాను. డబ్బులు తీసుకుని వెళ్తే ఆ అమ్మాయి నన్ను చూసి ఏడ్చింది. ఏమంటే అంకుల్ నా పొట్ట కోసేస్తారంట అని చెప్పి ఏడ్చినప్పుడు నాకు చాలా బాధ అనిపించి నేను అప్పుడు ఒకసారి చూద్దాం, ప్రార్థన చేద్దామని చెప్పేసి ఆ కడుపు చేసేసరికి ఆ గడ్డ తగిలింది నా చేతికి. అప్పుడు అనుకున్నా ఏసే నాకు ఏదో వరం ఇచ్చాను అన్నారు కదా, అసలు చూద్దాం ఏమేమి ప్రయోగిద్దామని ఆ అమ్మాయి మీద చేసి ప్రార్థన చేశాను. చేసి మళ్ళీ వెళ్ళాము. ఆ డబ్బులు కట్టేసి రిసిప్ట్స్ అయితే తీసుకున్నాను. మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతామని చెప్దామని ఆ పాప దగ్గరికి వచ్చి చూసా, అసలు గడ్డ ఉందా లేదా, అంటే దేవుని అద్భుతాలంటే ఇమీడియట్లీ జరగాలి కదా అని నేను చూసినప్పుడు ఆ గడ్డ అక్కడే ఉంది. ఇప్పుడు అంటే ఇవన్నీ అవుతుంది, ఇవన్నీ దేవుడు కనపడడం ఇవన్నీ ఏంటి అనుకుంటా నేను లైట్ తీసుకుని ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఆ రోజు అమ్మాయికి ఆపరేషన్ చేయలేదు, నెక్స్ట్ డే చేయలేదు, థర్డ్ డే నేనే ఫోన్ చేశాను, ఏమైందా అమ్మాయి తీసుకురాలి ఏమైంది అని చెప్పేసి. అంటే అతను లేదన్నా వేరే చెప్తున్నారు వాళ్ళు ఆపరేషన్ చేయడానికి 1 lakh వరకు ఖర్చు అవుతుందని చెప్పేసి అన్నారు, డబ్బుల కోసం అడుగుతున్నాను నేను అని చెప్పేసాను. అయ్యో ఇదేంటిది 50,000తో అయిపోయేది 1 lakh అవుతుందా అనే నాలో ఒక ఆతృత స్టార్ట్ అయిపోయి నేను హాస్పిటల్కి వెళ్ళి చూసాను. అమ్మాయి కడుపు మీద చేసి చూసినప్పుడు గడ్డ లేనప్పుడు ఇంకా నాలో ఫస్ట్ గడ్డ ఉంది, తర్వాత గడ్డ లేకపోయేసరికి ఇంకా నాలో కొంచెం ఎక్కువగానే విశ్వాసంతో కూడిన బలం వచ్చేసింది అన్నమాట. ఆ బలంతో డాక్టర్ దగ్గరికి వెళ్ళి మర్యాదగా అమ్మాయిని తీసుకెళ్ళిపోతాను అని చెప్పేసి, అంటే అలా కుదరదు, ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది, నేను ఆపరేషన్ అక్కలేదు ఏమక్కలేదు, ముందు పంపించండి, లేదంటే ఇక్కడ హంగామా చేస్తాం అంటే గొడవ చేస్తామని కొంచెం ఎక్కువగానే భయపెట్టినప్పుడు వాళ్ళు బ్యాలెన్స్ అమౌంట్ 8,000 ఏమో ఉండే, ఆ అమౌంట్ కట్టేసి తీసుకెళ్ళిపోమన్నారు. తీసుకొచ్చేసిన తర్వాత అక్కడి నుంచి మేము కామినేని హాస్పిటల్ తీసుకెళ్ళామంటే కామినేని హాస్పిటల్ తీసుకెళ్ళి అక్కడ చెక్ చేయించాం. నిజంగా ఏముందా మనకు కూడా తెలియదు కాబట్టి చూసినప్పుడు ఆమెలో ఏ గడ్డ లేదు, ఏ విధమైన గడ్డ లేదు, ఓన్లీ వాటర్ ఉంది, ఏ ట్యాబ్లెట్స్ వేస్తే సరిపోతుంది అని చెప్పేసి వాళ్ళు అనుకున్నప్పుడు దేవునికి స్తోత్రం, నిజంగా దేవుడు నాలో అనేక అద్భుతాలు చేస్తున్నాడు అని నేను ఇంకా గట్టిగా విశ్వసించాను. ఇంకా అప్పటి నుంచి ఎవరికైనా ఒంట్లో బాగోలేదంటే, లేదంటే ఏదైనా రోగంతో బాధపడతాను వాళ్ళ దగ్గరికి వెళ్ళడం, ప్రార్థన చేయడం, మళ్ళీ అది ఎలా స్వస్థపడుతున్నారు అనేది చూడడం, ఈ విధంగా చేస్తూ ఉండేవాడిని. నాకు తెలిసిన ఒక మాస్టర్ గారు వచ్చి కాలకల్లో ఆయనకి చర్చ్ ఉందన్నమాట, అక్కడికి వచ్చి మీ టెస్ట్ మనీ మీ సాక్ష్యాన్ని చెప్పండి అని చెప్పేసి వాళ్ళు పిలిచారు. నన్ను పిలిచినప్పుడు నేను అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళి వాళ్ళు నాకు సాక్ష్యం చెప్పమంటే నేను అక్కడ వాక్యం చెప్పాను వాళ్ళతో. అసలు ఎలా మాట్లాడానో తెలియదు, బైబుల్ నాకు తెలియదు, అసలు బైబుల్ గురించి బైబుల్ వాక్యం గురించి నాకు అసలు తెలియదు. అలాంటి మూమెంట్లో నేను అక్కడ వాక్యం చెప్పి కిందకు వచ్చేసిన తర్వాత
అక్కడ ఒక పచ్చివాయు ఆయన్ని తీసుకొచ్చి అతనికి చేతులు కాళ్ళు లాగేసి నోరు పక్కకి వెళ్ళిపోయింది. చాలా ఘోరంగా ఉన్నాడు అతన్ని ఫస్ట్ ఫ్లోర్లోకి ఎత్తుకుని తీసుకొచ్చారు. అలాంటి అతనికి ప్రార్థన చేయండి అన్నారు. ప్రార్థన చేయండి అంటే నేను దగ్గరికి వెళ్ళి మామూలుగా మనం చూసుకోవడమే ఎక్కువ, అటువంటి ప్రార్థన అనేసరికి కొంచెం భయపడ్డాను. భయపడితే మా మిస్సెస్ అంది, లేదు మీరు ప్రార్థన చేయండి అని. అంతే నూనె తీసుకుని ప్రార్థన చేసి ఈ నూనె ఉల్లంతా రాయండి అని చెప్పేసి పంపించేసిన తర్వాత నేను మళ్ళీ ఇంటికి వచ్చేసిన తర్వాత మళ్ళీ మోకరించి ప్రార్థన చేస్తున్నప్పుడు మళ్ళీ ప్రభువారు నాకు కనపడ్డప్పుడు నేను అడిగాను ఇలాగని. అంటే అప్పుడు ఆయన ఏమన్నారంటే నేను ప్రార్థన చేయమన్నాను, నువ్వు ప్రార్థన చేసావు కదా అయిపోయింది అన్నప్పుడు ఇమీడియట్లీ నేను వాళ్ళకి ఫోన్ చేసి అదే మాట చెప్పాను, ఇలాగా ఆయన స్వస్థపడ్డాడండి, ఆయన నడవమానండి అని చెప్పేసి. అంటే ఆడ కూడా అదే మాట అక్కడి నుంచి అతని దగ్గరికి వెళ్ళి అదే మాట చెప్పారంట. చెప్తే అతను అవునా అనుకుంటా 2 చేతులు పట్టుకుని లేపితే అతను మామూలుగా కట్టి పక్కకు పాడేసి నడుచుకుంటా రావడం, చాలా అద్భుతంగా అతను నడవడంతో నేను అప్పుడు ఇంకా దేవుడు నా ద్వారా అనేక అద్భుతాలు చేస్తున్నాడు, నన్ను వాడుకుంటున్నాడు దేవుడు నా ద్వారా అనేక మందిని స్వస్థపరుస్తున్నాడు అని చెప్పి నేను విశ్వసించిన తర్వాత ఇంకా చాలా మంది దెయ్యం పట్టిన వాళ్ళు విడిపించబడ్డారు. అదేవిధంగా మరి 12 సంవత్సరాలు పెళ్ళయి 12 సంవత్సరాలు నుంచి గర్భం ధరించకుండా యూట్రస్ తీసివేశారు ఆమెకి, అలాంటి ఆమె గర్భం ధరించడం, ఇంకా అనేక అద్భుతాలు దేవుడు నా ద్వారా చేయడం. మరి దేవుడు నన్ను వాడుకుంటున్నాడు అనే సంకల్పంతో నేను దేవుణ్ణి ఇప్పుడు అనేకులకు వివరించడానికి, ఆయన సేవకుడుగా నన్ను మార్చుకున్నాడు అని నేను అనేకులకు సాక్ష్యం చెప్పడానికి, ఈ సాక్ష్యాన్ని మీ ముందు పంచుకోవడానికి నిజంగా దేవుడు నాకు ఈ కృపని కల్పించాడు. మరి నేను ఇక్కడ సుచిత్ర ప్రాంతంలో జెహోవా రఫా మినిస్ట్రీస్ అని ఒక పరిచర్యని మొదలుపెట్టాను. ఈ పరిచర్యలో నేను అనేకులను చూస్తున్నాను. గత 6 నుంచి 1 year అవుతుందండి. ఈ మధ్య కాలంలో అనేక మంది స్వస్థపడడం, అనేక అద్భుత కార్యాలు మరి దేవుడు మా పట్ల చేయడం నేను చాలా ఆనందిస్తున్నాను. దేవుళ్ళు అనేక అద్భుతాలు, పిచ్చివాళ్ళు బాగవ్వడం, దెయ్యం పట్టిన వాళ్ళు విడిపించబడడం, ఇంకా పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు కలగడం, ఇంకా అనేకమైనవి. చెరలో ఉన్నవాడు ఎవరైతే చచ్చిపోదాము, ఇంకా ఈ అప్పుల మీద తీర్చలేము చచ్చిపోదాం అనుకున్న వాళ్ళు కూడా మరి ఇక్కడికి వచ్చి ప్రార్థించి వెళ్ళిన తర్వాత మరి వాళ్ళ జీవితాలు కూడా ఎన్నో బాగుపడ్డాయి. మరి అనేక అద్భుత కార్యాలు మరి నా ద్వారా దేవుడు చేస్తున్నందుకు దేవునికి వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ సాక్ష్యాన్ని ఇంతవరకు మీరు ఎంతో ఓపికగా విన్నందుకు మీకు కూడా నాకు కృతజ్ఞతలు చెల్లిస్తూ అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాను.